ఆక్వా రైతులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఒక సైట్లో చూపెట్టాను. ఇది నా సైట్లోది, మీరు చూడొచ్చు. ఆక్సిజన్ వాటర్ క్వాలిటీ కూడా చూడండి. ఇది ఇప్పటికి 40 DOs. మార్చ్ 12th వేసాను నేను పిల్లలు దీనిలో. మార్చ్ 12th నుంచి ఈరోజు వరకు ఆల్మోస్ట్ 40 or 41 days. ఏ మాత్రం ప్లాంక్టన్ క్రాష్ అవ్వట్లేదు, టర్బిడిటీ రావట్లేదు. ఆక్సిజన్ వాల్యూ ఎప్పుడు చూసినా సరే ఎర్లీ మార్నింగ్ కూడా 6కి అయితే కిందకి దిగట్లేదు. అంత బ్రహ్మాండంగా ఉంది. అయినా నేను ఫ్యాన్లు ఎందుకు పెట్టాను అంటే, మీరు చూడొచ్చు ఫ్యాన్లు పెట్టాను. ఫ్యాన్లు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు స్లడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ స్లడ్జ్ మొత్తం సెంటర్కి రావాలి. అందరికీ మీకు తెలిసింది, ఒక దిబ్బలాగా ఫామ్ అయిపోవాలి. దానికోసం ఫ్యాన్లు ఇంపార్టెంట్. బట్ ఆక్సిజన్ కోసం మాత్రమైతే మనం ప్యూర్ ఆక్సిజన్తోనే దీన్ని పండించవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దీనిలో పండించిన రొయ్య చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో డిసీజ్ రాదు, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. అండ్ ఇంకొక విషయం, మనకి ఆక్వా బ్రహ్మ అనే యాప్ ఉంది కదా, ఆ యాప్లో ప్రైస్ ట్రెండ్స్ ఉంటాయి మనకి ప్రతిరోజు. ఇవాళ ఎంత ప్రైస్ ఉంది, రేపు ఎంత ప్రైస్, అది నిన్న ఎంత ప్రైస్ ఉంది, మొత్తం అంత డేటా వస్తుంది కదా. దీనికి యాక్చువల్గా డౌన్ ద లైన్ వెళ్ళే కొద్దీ మనం ప్రైస్ డిసైడ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా హెల్దీ షింప్ అవుతుంది. సో దీనిపైన నేను ఒక ప్రాజెక్ట్ ప్లాన్ కూడా చేశాను. అది కూడా వస్తే ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో, షింప్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటారో కానీ ఎలా చేయాలో తెలియదు అనుకుంటారో, నాతో కలిసి వర్క్ చేసేలాగా ఒక ప్లాన్ డిజైన్ చేశాను. అది నేను త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఆక్సిజన్ మెషిన్. మీరు చూడొచ్చు, ఇదొక సింగిల్ యూనిట్ 2 నానో బర్నర్స్ తోటి చక్కగా 2 places వెళ్ళిపోతుంది. అక్కడికి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది కౌంట్ 310 ఉంది. స్టాకింగ్ ఎక్కువ ఉంది. అండ్ నేను 310 వేసి కూడా ఆల్మోస్ట్ 4 days ఏమో అయింది. స్టాకింగ్ చాలా ఉంది. దీనిలో 4 lakhs వేసాను. చూడొచ్చు, ఇది లెస్ దాన్ 1 acre, అప్రాక్సిమేట్లీ 95 cents అట్లా ఉండొచ్చు. ఓకే, ఆ పక్క చెరువులో ఆక్సిజన్ లేకుండా చేస్తున్నాను. అదేమో ట్రెడిషనల్, దానిలో 2 lakhs పోసాను, బట్ ఓన్లీ ఫ్యాన్స్తో. లాస్ట్ టైం నేను చేసినప్పుడు టర్బిడిటీ ఇష్యూ వచ్చింది, అందుకని చెరువు నీట్గా లోతు తవ్వించి చేశాను అనమాట. సో ఇది ఎంత కౌంట్ వస్తుంది ఏంటిది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ట్రే అయితే తీసి పెట్టింది. ట్రేలో పిల్లలు వచ్చిన తర్వాత బహుశా ఈవినింగ్ చూపిస్తాను, ఒక షార్ట్ లాగా చేసి.